హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ మెన్ జాస్మిన్ బ్లౌజ్ 3, 2, 1. ఇప్పుడే అయితే హెడ్ బాత్ అయితే చేశాను. చూసారా, హెడ్ బాత్ ఫుల్ సిల్కీగా ఉంది హెయిర్. దీనికి ఎట్లా సిల్కీగా వచ్చిందని చెప్పేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఏం లేదు, జస్ట్ ఊరికే మాట్లాడాలా అనిపించింది మంచిగా, అందుకని చెప్పేసి రికార్డ్ చేస్తున్న వీడియో. మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడక చాలా రోజులు అయిపోయింది కదా, సో అని చెప్పేసి జస్ట్ ఊరికే అట్లా మాట్లాడదామని. లైవ్ అయితే లైవే వస్తుంది, అట్లా మాట్లాడదామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఇందాక షార్ట్స్ ఒకటి అప్లోడ్ చేశాను, చూడండి. దాంట్లో ఏం పెట్టాను ఏంటి అని చెప్పేసి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఈ లోకంలోనే, ఈ ప్రపంచంలోనే ఈ చావు అనేది ఎవరికి ఏ రకంగా వస్తుందో కూడా తెలియట్లేదు. బట్ ఇట్లా జరిగి ఉండకూడదు. మనకు యూట్యూబర్ వైష్ణవి గారు ఉన్నారు కదా, షార్ట్స్ వీడియోలో పెట్టాను. బట్ దీంట్లో కూడా మళ్ళీ మాట్లాడచ్చో లేదో ఒకసారి వెళ్ళి దాంట్లో చెక్ చేయండి. మన పక్కన ఉండే వాళ్ళతోనే మనకి సేఫ్టీ లేదు, మన ఇంట్లో ఉండే వాళ్ళతోనే మనకి సేఫ్టీ లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలండి? ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలా? ఇంట్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా బయట ఏముంటుంది చెప్పండి? ఇంట్లోనే అట్లా అంతంత అర్థమానంగా ఉండరు జనాలు, ఇంకా బయటకు వెళ్తే మనుషులు ఎంత దారుణంగా ఉండరు. భయం వేస్తుంది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. సొంత హస్బెండే స్టమక్తో ఉంది అని తెలిసి కూడా, కడుపుతో ఉంది ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా సొంత భార్యని అలా ఎలా చేస్తారో స్వామి, అంత దారుణంగా ఎలా చంపుతారో. ఇప్పుడు తను ఒక్కదాన్ని కాదు, ఇద్దరిని చంపినాడు, హత్య చేసినాడు. సో అలాంటి వాళ్ళని అసలు నమ్మబుద్దే కావట్లేదు నాకైతే. ఇప్పటికీ రియల్గా షాకింగ్గా ఉంది. నేను డైలీ వాళ్ళ వ్లాగ్స్ ఫాలో అయ్యేదాన్ని, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగిందంటే నమ్మలేకపోతున్నా. అసలు మనుషులు ఏమవుతుందో ఏమో. బట్ నాకేమన్నా అయితే మాత్రం నాకు సపోర్ట్గా ఉండండి. నాకు మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఏం కాదు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ లోకంలో ఎవరు ఏం చేయకపోయినా దేవుడు వేస్తాడు శిక్ష. ఒకరిని చంపి అలా ఎలా సంతోషంగా బ్రతకగలుగుతారో వాళ్ళు, నాకైతే అర్థం కాదు. రోజు జరుగుతున్నాయి, బట్ ఆమె ఒక యూట్యూబర్ కాబట్టి ఇది అందరికీ తెలిసింది. లేదా ఒక నార్మల్ మనిషి అయ్యింటే ఎవరు కనిపెట్టలేకపోయి ఉంటారు. అయ్యో పాపం అని 2 రోజులు వదిలేసిపోయి ఉంటారు. నమ్మలేకపోతున్నాం సొసైటీలో ఏం జరుగుతుందో. ఒకవేళ లైవ్ ఉంటే నేను మొత్తం లైవ్లో డిస్కస్ చేసింటాను మన వాళ్ళందరితో. బట్ లైవ్ వేరే లేదు, అది ఒకటి అప్లై చేస్తుంటే రోజు రేపు మన్నాడు అంటుండ్రు. ఎప్పుడో ఓపెన్ అవుతుంది, బట్ ఎప్పుడో తెలుగు టైం వెయిట్ చేయాలా. అదే అండి చెప్పేది, కేర్లెస్గా ఉండద్దు, నెగిటివ్గా ఉండకూడదు. మనకు బయట వాళ్ళంటే ఎలాగో లేదు సేఫ్టీ. ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి పోతుంది ఒక ఆడపిల్ల? నిజంగా ఇలాంటి దారుణాలు చూస్తుంటే భయం వేస్తుంది. జస్ట్ ఐఎమ్ టాకింగ్ విత్ మై సబ్స్క్రైబర్స్. జస్ట్ మీతో నార్మల్గా నా ఒపీనియన్, మనసులో మాటలు పంచుకుంటున్నా అంతే. లైవ్ లేదు కదా, అందుకని నార్మల్గా చెప్తున్నా. లైవ్ ఉంటే లైవ్లో చెప్పేదాన్ని. బాధేస్తుంది, ఒక పక్క బాధేస్తుంది. అయ్యో ఏంటి ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. మనము రోజు చూసే మనిషి సడన్గా లేరు అంటే ఆ బాధ ఎట్లుంటుందో తెలిసి చెప్పండి. కొద్ది రోజుల్లోనే నేను ఈ మధ్యన 1, 2 చూసింటాను అంతే. బాగా అనిపించింది, మంచిగా న్యాచురల్గా అనిపించింది. సో ఐఎమ్ వాచింగ్ ద డైలీ వ్లాగ్స్. నాకు మంచిగా అనిపించేసరికి నేను డైలీ వాచ్ చేస్తుండా వాళ్ళ వీడియోస్. సడన్గా ఇలా అయింది. దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ముఖ్యంగా నాకైతే అస్సలు రాకూడదు. నేను ఎవరి చేతిలో పోయినా నా ప్రాణం పర్వాలేదు, మా ఆయన చేతిలో పోకూడదు, వీళ్ళ బంధువుల చేతుల్లో పోకూడదు. ప్రతి ఒక్కరికి ఉంటాయండి లేడీస్కి ప్రాబ్లమ్స్.
మేము ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందే ఇట్లా హ్యాపీగా మంచిగా నవ్వుతూ ఉంటాము. బట్ కెమెరా వెనకాల సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్, సో మచ్ ఆఫ్ పెయిన్స్, సో మచ్ ఆఫ్ మాటలు, సో మచ్ ఆఫ్ పంచెస్ ఉంటాయి. నాకని కాదు, ప్రతి ఒక్క లేడీస్ లైఫ్లో ఇట్లనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, వీళ్ళకి ఏ కష్టాలు లేవు, వీళ్ళకి ఏ బాధలు లేవు అని ఎవరు జడ్జ్ చేయొద్దు, ఓకేనా. మేము చూపించేది వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 1/2 అవర్ 1 అవర్ ఒక 2 అవర్ అట్లా వీడియో షూట్ చేసుకుంటాం అనుకో. మిగతా టైం అంతా వేరేలా ఉంటుంది కదా. సో కెమెరా ముందు ఒకలాగా ఉండొచ్చు, మేబీ కెమెరా తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరేలాగా ఉంటాయి. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా. అంత హ్యాపీ కపుల్స్ అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే తట్టుకోలేకపోతున్నాను. నేనే న్యూ సబ్స్క్రైబర్ని వాళ్ళకి, నేను తట్టుకోలేకపోతున్నానంటే ఇంకా వాళ్ళ ఓల్డ్ సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉంటారు. ఎనీవే సిస్టర్, మీరు ఎక్కడున్నా హ్యాపీగా సేఫ్గా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఏం చేయలేను. ఒకసారి 2 సార్లు గొడవ జరిగితే ఎలాంటివన్నీ వదిలేసి వెళ్ళిపోండి. అట్లే ప్రాణం మీదకి వచ్చి ఇప్పుడు అటు ఇటు కాకుండా పోతే ఎంత బాధ తెలుసా. ఒక్క కూతురే అంట, 14 మంది బ్రదర్స్, ఎంతమంది బ్రదర్స్ అని న్యూస్లో చూపిస్తున్నారు. ఎంతమంది ఉంటే ఏం లాభం ప్రాణం పోయిన తర్వాత. కొంచెం ఇట్లా ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తున్నాయి అని అన్నప్పుడే వాళ్ళు మేబీ కొంచెం సేఫ్గా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండే. అట్లీస్ట్ ప్రాణంతో అయినా ఉండింటుంది కదా, అట్లీస్ట్ ప్రాణమైనా ఉంటుంది కదా. ఈ పెళ్ళిని తొక్కను కనిపెట్టిన వాళ్ళను కోపం వస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. ఇంకా ఇంతే అండి, ఏం లేదు. ఏం చెప్తాము, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇంకేదన్నా అనిపిస్తుందంటే అక్కడ నుంచి వచ్చేసేయండి అంతే. వాళ్ళ దగ్గర ఉండి మీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరిని నమ్మకండి, ఓకేనా. నేను ఇదే చెప్పాలనుకుంటా. లాంగ్ వీడియో చేయని కూడా లేదు, ఎంత ఎండి చేస్తాం, ఏముంది చెప్పేది ఏముంది. ఇదే జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. మీ వల్ల వాళ్ళ వల్ల మీకు నష్టం వస్తుందంటే ఖచ్చితంగా అక్కడి నుంచి మూవ్ అయిపోండి. అక్కడే ఉండి ప్రాణం అయితే పోగొట్టుకోవద్దు, దయచేసి ఇదే చెప్తున్నా ఆల్ లేడీస్కి. అలా చెప్తాం కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే మాత్రం అవన్నీ చేయలేంలే. అంతే అండి. వీడియో ఏమో నాకు కొంచెం సాడ్గా బాధగా అనిపించింది. మేబీ నేను ఇదే చెప్తున్నా, మీకు ఏమన్నా బాగలేదా, ఏమన్నా ప్రాబ్లమ్ స్ట్రగుల్ ఉందా, అక్కడ నుంచి మూవ్ అవుట్ అవ్వండి. వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లో బలి అయిపోవాల్సిన అవసరం లేదు. లైక్ దట్ మన సిస్టర్ లాగా, ఇప్పుడు న్యూస్లో వస్తున్న సిస్టర్ వైష్ణవి గారి లాగా అట్లా అనిపించుకోవద్దు. ఎవరు కూడా కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సరే ఎవరిని బ్లైండ్గా నమ్మకండి, ఓకేనా. ఎవరు మంచోళ్ళు లేరు. లైక్ దట్ యువర్ హస్బెండ్, ఓకేనా. మనల్ని చేసేది సొంత వాళ్ళే, పరాయి వాళ్ళు ఎవరు ఉండదు, ఓకేనా. కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి ఆల్ లేడీస్, ఓకేనా. డోంట్ ఫోర్స్ ఎనీథింగ్. ఇలాంటివి ఎవరు చెప్పరు, నేనే చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, బట్ ఓకేనా. ఇదే సేఫ్గా ఉండండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంటే మూవ్ అవుట్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉండకూడదు, ఓకేనా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందు అందరూ ఒకేలా అంటారు, బట్ ఆఫ్టర్ కెమెరా సో మెనీ స్ట్రగుల్స్ విత్ అవర్ లైఫ్. సో ఇదే, నాకు వీడియో చేసేకి కూడా లేదు, ఓకే బాయ్. బాధగా ఉంది, ఏం చేస్తాం వీడియో.